హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 22. కొద్దిసేపటికే శృతి కిందకు వచ్చింది. ఆమె లిఫ్ట్ దిగి అవంతిక వైపు చాలా కోపంగా చూస్తూ వచ్చింది. నువ్వు ఇప్పుడే కదా అబార్షన్ చేయించుకున్నావు, మంచం మీద పడుకొని రెస్ట్ తీసుకోవాలి కదా, శృతి వెటకారంగా అంది. అవంతిక శృతిని చూసి, శృతి, నువ్వు అనిరుద్ధ్ కోసం ఇంతగా కష్టపడుతున్నావు కదా, మరి అనిరుద్ధు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అని అడిగింది. శృతికి కోపం రాలేదు. దానికి బదులు తనే గెలిచినట్లు నవ్వుతూ, అతను నన్ను పెళ్లి చేసుకోపోయినా నీతో మాత్రం ఉండడు అవంతిక. అనిరుద్ధు నిన్ను కేవలం అబార్షన్ చేయించుకోమని మాత్రమే అన్నాడు. అదే నీపై అతను చూపించిన జాలి. నేనే కనుక అనిరుద్ధు స్థానంలో ఉంటే నిన్ను చంపేసేదాన్ని అంది. ఓహో, చూస్తుంటే నీకు ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయడం బాగా అలవాటు అనుకుంటా. శృతి నవ్వుతూ, ఇలాంటి మాటలతో నన్ను భయపెట్టగలవని అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు ఒక జోకర్లా ఉన్నావు, నువ్వు ఒక పనికిరాని దానివి అని అవంతికను అవమానించింది. అయినా అవంతిక ఏమాత్రం చలించలేదు. ఆమె, శృతి, నువ్వెప్పుడైనా అనిరుద్ ముందు పఫీ డ్రెస్ వేసుకున్నావా అని అడిగింది. అదంతా చిన్నపిల్లల ఆలోచన. నేనెప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకోను. అసలు నువ్వెందుకు అడుగుతున్నావు? శృతి అంది. అనిరుద్ధ్కు నువ్వెందుకు నచ్చలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. అవంతిక చిన్నగా నవ్వుతూ శృతి చెవి దగ్గరకు వెళ్ళి, అనిరుద్ధ్కు క్యూట్గా ఉండే అమ్మాయిలంటే ఇష్టం, పఫీ డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలంటే అతనికి చాలా ఇష్టం అని చెప్పింది. శృతి జీవితంలోనే అతిపెద్ద జోక్ విన్నట్లుగా పెద్దగా నవ్వింది. నేను ఇప్పటికే అనిరుద్ధ్తో ఏకాంతంగా గడిపాను. నువ్వింకా ఆ ఛాన్స్ దక్కించుకోలేదు, అవునా? అతనికి పఫీ డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలంటే ఇష్టం, అలాగే షార్ట్ హెయిర్ స్టైల్ ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. అవును, ఆ డ్రెస్సులు కూడా పింక్ కలర్లో ఉంటే ఇంకా మంచిది. నువ్వు అలా రెడీ అయితే అతనికి నువ్వు బాగా నచ్చుతావు అంది అవంతిక. ఆ మాటలకు శృతి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆమెకు అనిరుద్ధ్ 10 ఏళ్లకు పైగా తెలుసు, కానీ అనిరుద్ధ్ ఆమెతో ఎప్పుడూ శారీరకంగా దగ్గరగా లేడు. కానీ అవంతికకు అతను తెలిసి 3 నెలలు కూడా కాలేదు వాళ్ళిద్దరూ కలిసి గడిపారనే విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది. కానీ అవంతిక చెబుతున్న మాటలను నమ్మక తప్పని పరిస్థితి ఆమెది. నువ్వు ఈ విషయం నాకెందుకు చెప్తున్నావు, నాకెందుకు సహాయం చేస్తున్నావు? శృతి అనుమానంగా అడిగింది. ఎందుకంటే నాకు అనిరుద్ధ్ నుండి విడాకులు కావాలి. నా దృష్టిలో అతను చచ్చిపోయాడు. నాకు నా స్వేచ్ఛ కావాలి. ఈ కారణం నీకు సరిపోతుందా? అవంతిక అంది. అవంతిక కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. పింక్ కలర్ పఫీ డ్రెస్సు, షార్ట్ హెయిర్ స్టైలు, ఇవన్నీ అనిరుద్ధ్ ల్యాప్టాప్లో ఉన్న ఆ అమ్మాయి రూపానికి సంబంధించిన గుర్తులు. శృతి కనుక అనిరుద్ధ్ ముందు అలా తయారైతే అతను పిచ్చివాడైపోతాడని అవంతికకు తెలుసు. బహుశా కోపంలో అతను శృతి గొంతు పిసికి చంపేసినా ఆశ్చర్యం లేదు. శుక్రవారం మధ్యాహ్నం, అమ్మా, అనిరుద్ధ్ గారు ఈ రాత్రికి తిరిగి వస్తున్నారు, మీరు కూడా ఇంటికి వచ్చేయండి అని సుమతి అవంతికకు ఫోన్ చేసి చెప్పింది. అనిరుద్ధ్ బలవంతంగా అబార్షన్ చేయించినప్పటి నుండి అవంతిక తన తల్లి సుజాత ఇంట్లోనే ఉంటోంది. సరే, అతనితో నా బంధాన్ని ముగించాల్సిన సమయం వచ్చింది. అవంతిక ఫోన్ పెట్టేసి అనిరుద్ధ్ ఇంటికి బయలుదేరింది. రాత్రి 7 గంటల సమయానికి అనిరుద్ధ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. అతను తన బాడీ గార్డ్ సహాయంతో కార్ లోపల కూర్చున్నాడు. అతను సీట్లో కూర్చోగానే కారులో అప్పటికే శృతి కూర్చొని ఉండడం గమనించాడు. అనిరుద్ధ్, నా కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉంది? శృతి పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంది. ఆమె తన జుట్టును చెవి వెనక్కి నెట్టుకుంటూ అతని వైపు చూసి ఆకర్షణీయంగా నవ్వింది. కారులోనే అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలని శృతి అలా వచ్చింది. అనిరుద్ధ్ ఒక్కసారిగా శృతి వైపు చూశాడు. అతని మనసులోని ప్రశాంతత క్షణంలో మాయమైపోయింది. అతని శరీరం బిగుసుకుపోయింది, ముఖం మారిపోయింది. కారులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శృతి దాన్ని గమనించింది. ఆమెకు ఆందోళన మొదలైంది. ఏమైంది అనిరుద్ధ్? నీకు నా హెయిర్ స్టైల్ నచ్చలేదా, లేక ఈ డ్రెస్ బాలేదా? శృతి గొంతు వణుకుతోంది. అనిరుద్ధ్ ఆమె ముఖంపై బలంగా ఒక్కటి చరిచాడు. ఆ దెబ్బకు ఆమె తల కారు తలుపుకు తగిలింది. కత్తెర
అనిరుద్ధు తన పిడికిలి బిగించి ఒక్క ముక్క గట్టిగా చెప్పాడు. కారు బయట ఉన్న బాడీ గార్డ్స్ కు ఆర్డర్ వినిపించగానే వాళ్ళు వెంటనే కత్తెర కొనడానికి పరిగెత్తారు. శృతి కారులో వణికిపోతోంది. దెబ్బ తగిలిన తన బుగ్గను పట్టుకుంది. ఆమె నోటి మూల నుండి రక్తం రావడం ఆమెకు తెలిసింది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏమీ పాలుపోలేదు. ఆమె 10 ఏళ్లుగా అనిరుద్ధుతో ఉంటుంది. కానీ ఈ 10 ఏళ్లలో అనిరుద్ధు ఆమెపై ఇంత కోపాన్ని ఎప్పుడూ చూపించలేదు. అవంతిక, ఇదంతా అవంతిక ప్లానే. అనిరుద్ధు, నన్ను నమ్ము, నేను చెప్తాను విను. అవంతికే నన్ను ఇలా తయారవ్వమని చెప్పింది. నీకు కోపం వచ్చేలా చేయాలనేదే అవంతిక ప్లాన్. ఇందులో నా తప్పేమీ లేదు. శృతి ఏడుస్తూ అనిరుద్ధు చేతిని పట్టుకొని కన్నీళ్లతో వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించింది. బాడీగార్డ్స్ కత్తెరతో తిరిగి వచ్చారు. అనిరుద్ధు, దీని జుట్టు కత్తిరించండి, ఆ డ్రెస్ కూడా చింపేయండి అని ఆర్డర్ వేశాడు. శృతి ఒక్కసారిగా షాకుకు గురైంది. ఆమె కళ్ళల్లోని ఆశలన్నీ ఆవిరైపోయాయి. అసలు ఆ డ్రెస్సింగ్ చూసి అతను ఎందుకు అంతగా కోపడ్డాడు? ఆమెకు అస్సలు అర్థం కాలేదు. కానీ ఈ విషయం అవంతికకు ఎలా తెలిసింది? బాడీగార్డ్స్ శృతిని కారులోంచి బయటికి లాగేశారు. ఆ తర్వాత కారు తలుపులు మూసేశారు. అనిరుద్ నెమ్మదిగా కారు పోనీయ్ అన్నాడు. అవంతిక రాత్రి భోజనం ముగించుకొని హాల్లో ఎదురు చూస్తోంది. ఆమె అప్పటికే తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంది. అనిరుద్ రాగానే అతనితో విడాకుల గురించి మాట్లాడాలని ఆమె ఎదురు చూస్తోంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో కారు నెమ్మదిగా వచ్చింది. సుమతి అతనికి స్వాగతం పలకడానికి కంగారుగా బయటికి నడిచింది. అవంతిక ఆందోళనగా బయట వైపు చూసింది. అనిరుద్ధు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. బాడీగార్డ్స్ అతన్ని హాల్లోకి తీసుకువచ్చారు. అతను నల్లటి షర్టు, నల్లటి ట్రాక్ ప్యాంటు వేసుకొని ఉన్నాడు. అతని ముఖం చాలా భయంకరంగా, కోపంగా కనిపిస్తోంది. అనిరుద్ధ్, మనం డివోర్స్ ఎప్పుడు తీసుకుంటున్నాము? అవంతిక తన ధైర్యాన్నంతా కూడగట్టుకొని అడిగింది. అనిరుద్ధు ఆమె వైపు చూసి, డివోర్సా అని అడిగాడు. రేపు శనివారం, మనం సోమవారం డివోర్స్ పని ముగించేసుకుందాం, అవంతిక చెప్పింది. ఆమె ఆతృతను చూస్తూ కూడా అనిరుద్ధు ఏమాత్రం పట్టించుకోనట్లు ఒక సిగరెట్ తీసి వెలిగించాడు. అతని మనసులో ఏముందో అవంతికకు అస్సలు అర్థం కావడం లేదు. ఒకవేళ అతనికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదా? లేకపోతే అంత ప్రశాంతంగా ఎందుకు ఉంటాడు? అవంతిక గట్టిగా ఊపిరి పీల్చుకొని, నీ భార్య నీకు ద్రోహం చేసిందని తెలిసి కూడా నువ్వు ఎలా భరించగలిగావు? నేనే కనుక నీ స్థానంలో ఉంటే జీవితంలో మళ్ళీ ఆ ముఖం చూసేదాన్ని కాదు. నువ్వు నాకు ఖచ్చితంగా విడాకులు ఇవ్వాలి. ఇవ్వకపోతే నువ్వే ఒక మూర్ఖుడివి అవుతావు అంది. అనిరుద్ధ్ సిగరెట్ పొగను గాల్లోకి వదులుతూ తన నల్లటి కళ్ళతో ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు శృతిని కలిసావా? ఆమె రూపం చూసి నీకు చాలా కోపం వచ్చి ఉంటుంది కదా. అది మంచిదే, ఎందుకంటే అదంతా నా ప్లానే. కేవలం నీకు కోపం తెప్పించడానికి నేను అలా చేశాను అంది అవంతిక. ఆమె మండుతున్న అగ్నికి మరింత నెయ్యి పోస్తోంది. సుమతి ఒక మూలన నిలబడి ఉంది. వాళ్ళిద్దరి మాటలు వింటుంటే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అవంతిక ఎందుకు కావాలని తన గోతును తనే తవ్వుకుంటుంది? అబార్షన్ జరిగిన బాధలో ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇలా చేస్తుందా? ఇలాగే ఆమె అతన్ని మరింత రెచ్చగొడితే అనిరుద్ధ కోపంతో ఆమె ప్రాణాలు తీయడానికైనా వెనకాడడు. ఆ ఆలోచన రాగానే సుమతి ఇక చూస్తూ ఊరుకోలేకపోయింది. ఆమె ముందుకు వచ్చి, అనిరుద్ బాబు, అవంతికమ్మ ఆ ఉద్దేశంతో అనడం లేదు. ఆమె ఇంకా ఆ బాధ నుండి తేరుకోలేదు. అందుకే ఆ కోపంలో అలా మాట్లాడుతోంది. పెళ్ళైనప్పటి నుండి ఆమె ఇంట్లోనే ఉంటుంది. కళ్యాణ్తో కలిసి ఆమె ఎలాంటి తప్పుడు పని చేయలేదని నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వగలను అంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో సుమతి, అవంతిక ఆందోళనతో ఎర్రబడిన ముఖంతో అంది. ఇది నాకు అతనికి మధ్య ఉన్న విషయం, నేనే చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. అయితే అనిరుద్ బాబుని ఇలా రెచ్చగొట్టడం ఆపండమ్మా, సుమతి ఆవేదనగా అంది. దీనివల్ల ఎలాంటి మంచి జరగదు. నా మాట విని ఆయనకు క్షమాపణ చెప్పండి. ఆయన మిమ్మల్ని క్షమించినా క్షమించవచ్చు. నాకు అతని క్షమాపణ అవసరం లేదు, అవంతిక సమాధానమిచ్చింది. నాకు కేవలం డివోర్స్ కావాలి అంతే. అనిరుద్ధు చాలా సీరియస్గా అవంతిక వైపు చూశాడు.
ఆమె కావాలనే నటిస్తోందా లేక నిజంగానే డివోర్స్ కోరుకుంటుందా? తను చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి చూస్తే ఆమె నిజంగానే డివోర్స్ కావాలనుకున్నట్లు అనిపించింది. కళ్యాణ్‌తో ఆమె వేసిన ప్లాన్ బయటపడి, బిడ్డ కూడా లేకుండా పోయేసరికి ఇక తన నుండి ఎలాంటి ప్రయోజనం ఉండదని తేలిపోయింది. అందుకే తన నుండి వీలైనంత త్వరగా డివోర్స్ తీసుకొని, మళ్ళీ ఆ కళ్యాణ్ ఒడిలోకి చేరిపోవాలని ఆమె ఆరాటపడుతుంది. మర్చిపో! అనిరుద్ధు టేబుల్‌పై ఉన్న యాష్ ట్రేలో సిగరెట్‌ను నలుపుతూ అన్నాడు. నేను చనిపోయే వరకు నువ్వు డివోర్స్ తీసుకోవడం అనేది జరగని పని. ఆ ఆశ వదిలేసుకో. ఏంటి? ఎందుకు? అవంతికకు ఒక్కసారిగా ఎవరో గట్టిగా కొట్టినట్లు అనిపించింది. నా పక్కన ఉండడం నీకు అంత నరకంగా ఉంటే ఆ నరకాన్ని నీకు ఇంకా చూపిస్తూనే ఉంటాను అన్నాడు అనిరుద్ధ్ చాలా కఠినంగా. ఒక్క క్షణం అవంతికకు కాళ్ళ కింద భూమి కదిలినట్లు, ఏదో అగాధంలో పడిపోయినట్లు అనిపించింది. ఇప్పుడెలా? అనిరుద్ధ్ ఊహించని షాక్ ఇచ్చాడు. అతని నుండి దూరం అవ్వాలంటే తను ఇంకా ఏం చెయ్యాలి? ఆమె మనసు నిండా గందరగోళంతో తన గది వైపు పరిగెత్తింది. అవంతిక తన గదికి వెళ్ళగానే అనిరుద్ధ్ ఫోన్ మోగింది. హే అనిరుద్ధ్, శృతి పరిస్థితి అస్సలు బాలేదు. ఆమె రోడ్ల వెంట పిచ్చిదానిలా తిరుగుతోంది. ఇంటికి వెళ్ళమంటే వెళ్ళడం లేదు. నా మాట అస్సలు వినడం లేదు అన్నాడు వినయ్. వినయ్కు ఏం చెయ్యాలో పాలుపోక చివరికి అనిరుద్ధ్కు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఆమె అన్నయ్యకు ఫోన్ చెయ్యి అనిరుద్ధ్ చెప్పాడు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళావా? అవంతిక అక్కడే ఉందా? శృతి విషయంలో జరిగిందంతా అవంతిక ప్లానేనా? శృతి పరిస్థితి చూసి వినయ్ తట్టుకోలేకపోతున్నాడు. శృతి అలా చేసినందుకు ఇంకొకరిని అనడం ఎందుకు? అవంతిక చెప్పిన ప్రతిదీ శృతి వినాలా ఏంటి? ఒకవేళ అవంతిక వెళ్ళి పైనుంచి దూకమంటే దూకేస్తుందా? అనిరుద్ధు వెటకారంగా నవ్వాడు. మూర్ఖుడిలా మాట్లాడుకు వినయ్. అనిరుద్ధ్ అలా గద్దించేసరికి వినయ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ అవంతిక ప్రవర్తనపై అతనికి ఒక అభిప్రాయం ఉంది. నువ్వు అవంతిక విషయంలో చాలా మెత్తగా ఉంటున్నావని నాకు అనిపిస్తోంది. ఇది అస్సలు నీ స్వభావం కాదు. ఆమె నీకు ద్రోహం చేసింది. అలాంటిది కేవలం అబార్షన్ చేయించి వదిలేస్తావా? నువ్వు ఆమెను సముద్రంలో షార్క్ చేపలకు ఆహారంగా వేసేస్తావని అనుకున్నాను. అబార్షన్ జరగడం ఆమెకు అంత సులువుగా అనిపించింది అనుకుంటున్నావా? అంటే ఆమె ఇప్పుడు నన్ను అసహ్యించుకుంటుంది. ఆ అసహ్యంతో ఆమె ఏమీ చేయలేక ఎంత గింజుకుంటుందో చూడడమే ఆమెను చంపేయడం కంటే నాకు పెద్ద ప్రతీకారం. ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అర్థమైంది. అంటే నువ్వు విడాకులు ఇచ్చే ఆలోచనలో లేవన్నమాట. కానీ ఆమెను నీ పక్కనే ఉంచుకోవడం ప్రమాదం కాదా? ఒకవేళ ఆమె నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తే? వినయ్ ఆందోళనగా అడిగాడు. ఆమె నన్ను చంపగలిగితే? అనిరుద్ధు తన వేళ్ల మధ్య ఉన్న సిగరెట్ను యాస్ట్రేలో నలుపుతూ నేను నా ఓటమిని సంతోషంగా అంగీకరిస్తాను అన్నాడు. వీకెండ్ కావడంతో అవంతిక సురేష్ను కలవడానికి కంపెనీకి వెళ్ళింది. మనం వీలైనంత త్వరగా ఆ సేఫ్ లాకర్ తెరవాలి అవంతిక, సురేష్ అన్నాడు. జయంత్ మన డెసిషన్ కోసం విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారు. ఆయనకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మన దగ్గర చూపించడానికి ఏమీ లేకపోవడంతో నేను ఇరుక్కుపోయాను అన్నాడు సురేష్. అవంతిక తలూపి నేను నిన్న రాత్రి ఒక పేపర్ మీద కొన్ని నెంబర్లు రాశాను. మా నాన్నగారి పాస్వర్డ్ ఈ నెంబర్ల కాంబినేషన్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అంది. సురేష్ అవంతిక చేతిలో ఉన్న పేపర్ను తీసుకొని ఆ నెంబర్ల వైపు చూసి తల ఊపాడు. సరే, ఇప్పుడే ఒకసారి ప్రయత్నించి చూద్దాం. వాళ్ళు ఆ రహస్య గదిలోకి ప్రవేశించి సేఫ్ లాకర్ దగ్గరకు వెళ్ళి సాధ్యమయ్యే నెంబర్లను టైప్ చేయడం ప్రారంభించారు. కానీ వాళ్ళు అనుకున్నంత సులభంగా ఆ లాకర్ తెరుచుకోలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవ్వడంతో అవంతిక నుదురు ముడిచి గట్టిగా నిట్టూర్చింది. ఆ కోడేంటో మా పిన్ని వసుంధరకు తెలిసి ఉంటుందా? ఆమె అంది. మా ఇంటి మెయిన్ డోర్ లాక్ కోడ్ నాన్న వసుంధర పుట్టినరోజుల కాంబినేషన్తోనే ఉండేది. ఆయనకు ఆరోగ్యం పాడవక ముందు ఆమెను చాలా బాగా చూసుకునేవారు. సురేష్ తల అడ్డంగా ఊపుతూ ఆమెకు ఈ కొత్త సిస్టమ్ విలువ తెలుసు ఉంటే ఆమె ఇల్లు వదిలి వెళ్లే ముందే దీన్ని తనతో పాటు పట్టుకుపోయేది అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే సేఫ్ లాకర్లో ఉన్న వస్తువులను దొంగలించి ఉంటారా? అవంతిక అడిగింది. అది అస్సలు ఇంపాసిబుల్, సురేష్ అన్నాడు.
నేనిక్కడి సీసీటీవీ కెమెరాలను ప్రతిరోజు చెక్ చేస్తాను. మన ఇద్దరం తప్ప ఈ గదిలోకి ఎవరూ రాలేదు. అవునా? అవంతిక అంది. కోడ్ తెలియకపోతే దీన్ని తెరవడానికి ఇంకేదైనా మార్గం ఉందా? నేను రాసిన నెంబర్లు తప్ప నాకు ఇంకేమీ గుర్తు రావడం లేదు. సురేష్ ముఖం వాడిపోయింది. అతను గదిలో అటు ఇటు తిరగసాగాడు. మరొక మార్గం ఉంది. కొద్దిసేపటి తర్వాత అతను అన్నాడు, మనం కోడ్ క్రాక్ చేయలేకపోతే ఇక మిగిలింది ఆ సేఫ్ లాకర్ తలుపును పగలగొట్టడమే. కానీ అలా చేస్తే లోపల ఉన్న సాఫ్ట్వేర్ లేదా సిస్టమ్ పాడైపోయే ప్రమాదం ఉంది. అది చాలా పెద్ద రిస్క్. అవంతిక నిశ్శబ్దంగా ఉండిపోయింది. నన్ను ఆలోచించనివ్వు, సురేష్ అన్నాడు. ఇక ఏ దారి లేకపోతే దాన్ని పగలగొట్టడమే మార్గం. అవంతిక మనసులో ఏదో ఆలోచన మెదులుతున్నట్టు అనిపించినా పైకి మాత్రం సరే అంది. అవంతిక, నీకు అనిరుద్ధుతో ఏమైనా పరిచయం ఉందా? సురేష్ అనుమానంగా అడిగాడు. లేదు, లేదు. అవంతిక తడబడుతూ తల అడ్డంగా ఊపింది. ఆయనతో పరిచయం ఉంటే నేనే ఆయన సహాయం అడిగేదాన్ని కదా. నిజమా? నా స్నేహితుడు ఒకరు నిన్న ఆయన ఉండే ఏరియాలోకి వెళ్తుండడం చూశారట. ఆ మాట వినగానే అవంతిక ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. ఓ, ఆ ఏరియాలో నా స్నేహితురాలు ఉంటుంది. ఆమె నాతో ఏదో మాట్లాడాలని చెప్తే జస్ట్ ఆమెను కలవడానికి వెళ్ళాను. అవునా? నీకంత ధనవంతురాలైన స్నేహితులున్నారని నాకు తెలియదు. సురేష్ అనుమానంగానే అన్నాడు. వాళ్లకు ఒకప్పుడు మంచి బిజినెస్ ఉండేది. కానీ ఇప్పుడు అంతగా కలిసి రాలేదు. అర్థమైంది. సరే, ఎలాగో కోడ్ తెలియడం లేదు కాబట్టి నువ్వు ఇక వెళ్ళొచ్చు. నేను దీని గురించి ఇంకాస్త ఆలోచిస్తాను. సరే సురేష్ గారు, థ్యాంక్ యూ. అవంతిక ఆ గది నుండి బయటకు వచ్చి బిల్డింగ్ దాటి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే సురేష్ ఆమె వదిలి వెళ్ళిన పేపర్ని తీసుకొని దానిపై ఉన్న నెంబర్లను చాలాసేపు పరిశీలించాడు. కంపెనీ వారసురాలకి ఇంత ముఖ్యమైన కోడ్ తెలియకపోవడం సాధ్యమేనా? అవంతికపై సురేష్కు అనుమానాలు మరింత పెరిగాయి. కొద్దిసేపటి తర్వాత అతను వసుంధరకు ఒక మెసేజ్ పంపాడు. అది చూడగానే వసుంధర వెంటనే అతనికి ఫోన్ చేసింది. విశ్వనాథ్ ఏదో దాచిపెట్టి వెళ్ళాడా? నీ ఉద్దేశం ఏంటి సురేష్? కంపెనీని కూతురుకు అప్పగించి ఆమెను అప్పుల్లో ముంచేయాలని విశ్వనాథ్ అనుకుంటాడా ఏంటి? సురేష్ నవ్వాడు. నిన్ను చాలా తెలివైన దానివి అనుకున్నాను వసుంధర. కానీ నీకు కూడా ఈ విషయం తెలియదన్నమాట. సురేష్ ఇస్తున్న హింట్ ఏంటో వసుంధరకు అర్థమైంది. ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. విశ్వనాథ్ అసలు అవంతిక కోసం ఏం దాచిపెట్టాడు? ఒక సేఫ్ లాకర్. అది చాలా పెద్దది. అందులో ఉన్న వస్తువులకు విలువ కట్టలేం. కానీ విశ్వనాథ్ ఆ కోడ్ అవంతికకు చెప్పడం మర్చిపోయినట్లు ఉన్నాడు. సురేష్ వసుంధరతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాడు. నువ్వు కనుక ఆ కోడ్ ఏంటో చెప్తే వచ్చే లాభాల్లో నీకు కూడా వాటా ఇస్తాను అన్నాడు. నాకు ఎంత వాటా ఇస్తావు? తక్కువైతే నేను ఈ పనికి ఒప్పుకోను అంది వసుంధర. నీకు 20% ఇస్తాను, సురేష్ చిన్నగా నవ్వుతూ అన్నాడు. నువ్వు నాతో కలిసి పనిచేసినా చేయకపోయినా అది ఎలాగో నీది కాదు కదా. సరే, డీల్, నేను ఒప్పుకుంటున్నాను. ఆ కోడ్ ఎన్ని అంకెలు ఉంటుంది? 6 అంకెలు. అవంతిక వాళ్ళ నాన్నకు ముఖ్యమైనవని చెప్పిన నెంబర్ల ఫోటోను, అలాగే ఈరోజు మేము ట్రై చేసి విఫలమైన నెంబర్ల లిస్టును నీకు పంపిస్తాను. నీకేమైనా ఐడియా వస్తుందేమో చూడు. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీ సలహాలు నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.